కోర్టు విధులను బహిష్కరించిన మెట్పల్లి న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ హత్యాయత్నం కేసులో నేరస్తుడు రంగారెడ్డి జిల్లా మహిళా న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ఘటనపై ఈరోజు కోర్టు విధులను బహిష్కరించినట్లు మెట్పల్లి న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి తెలిపారు. కరణ్ సింగ్ అనే నిందితుడు ఓ వ్యక్తిపై తలవార్తో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన ఘటనలో 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరీష మేడం యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. మరో హత్య కేసులో పోలీసులు జైల్లో ఉన్నటువంటి కరణ్ సింగ్ నిందితులని కోర్టులో హాజరుపరచగా అకస్మాత్తుగా చెప్పు విసరగా ఆ చెప్పు జడ్జికి తగలకుండా పక్కనే పడిపోయింది. వెంటనే నిందితుడు కోపంతో నాకే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారా అంటూ దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. దాంతో మరో కేసులో 3వ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట నిందితుడిని హాజరుపరచగా అతను అక్కడి న్యాయవాదులను కూడా దూషించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా మహిళా న్యాయమూర్తిపై ముద్దాయికి జీవిత ఖైదు పడ్డదనే ఉద్దేశంతో న్యాయమూర్తి గారి పైన చెప్పు విసరడం జరిగింది. ఆ ముద్దాయికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యాయవాదుల సంఘాలు మరియు జగిత్యాల జిల్లాకు చెందినటువంటి మా మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన ఆ ముద్దాయికి వెంటనే కఠిన శిక్షను వేసి భవిష్యత్తులో ఎవరైతే ముద్దాయిలు కోర్టుకు పోలీసు అధికారులు తీసుకువస్తారో ఆ పోలీసు అధికారులు నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకొని ఏదైతే ముద్దాయి గారి వెంట ఎవరైతే పోలీసు అధికారులు ఎస్కాట్ నిర్లక్ష్యం చేసిందో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా దయచేసి పోలీస్ అధికారులు న్యాయవాదుల పట్ల న్యాయమూర్తుల పట్ల గౌరవం పాటించి న్యాయవాదులపై తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తుండు. దయచేసి మేము పోలీసు అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులను గౌరవించి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘాన పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి కోర్టు జిల్లా మహిళా న్యాయమూర్తి పైన జరిగిన సంఘటనకు నిరసిస్తూ ఈరోజు మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన విధులను బహిష్కరించడం జరిగింది. అదే కాకుండా నిన్న జరిగిన సంఘటనపై